చెప్తే అట్లాగే ఫీల్ అవ్వాలి. ఇది బాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. అది ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళ మీడియా ఆ పాత్రని పోషిస్తూ ఉంటుంది. అవును సార్, ఇక్కడ ఇందాక ఒక పాయింట్ అనడం మర్చిపోయాను. ఇప్పుడంటే ప్రజలను అలా ప్రిపేర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మహానాడుకు ముందు కూడా ఒక 2 రోజుల పాటు వరుసగా ఆ పత్రికలు, వాళ్ళకి సంబంధించిన పత్రికలు ప్రజలను అలా ప్రిపేర్ చేసి అక్కడ దాకా తీసుకొచ్చినాయి. ఆ లోకేష్కి కీలక పదవి, లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక ఆశ్చర్యార్థకం పక్కన. దాంతో ఏమన్నా జనం భారీగా వస్తారు, లేదంటే ఏదైనా ఒక వ్యూహం, ఒక గేమ్, ఒక డైవర్షన్ ఏమన్నా ఉందా? ఏం లేదు. యాక్చువల్గా అదేంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఎవరికాళ్ళు ఏంటంటే కొత్తగా ఉండే కుర్రోళ్ళు, కొత్తగా ఎదగాలనుకునేటటువంటి వాళ్ళు లోకేష్ని ఒబ్బేయాలని చూస్తారు. అదే పవర్ అనేటటువంటి దాంట్లో ఉండే మజా అదే. ఎందుకు పవర్ కావాలని కోరుకుంటారంటే మనం పవర్లో ఉన్నప్పుడు పొగడతలు ఎక్కువ ఉంటాయి. ఆ పొగడ్తల్లోకి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. లోకేష్ ఆ తెలివిని ప్రదర్శిస్తున్నాడు, బ్యాలెన్స్డ్గానే ఉంటున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే ఆయన దృష్టిలో పడ్డానికి ఈ మాట పదే పదే మాట్లాడుతున్నారు. ఎందుకు? చంద్రబాబు అవుట్ గోయింగ్, లోకేష్ ఇంకో 25-30 ఏళ్ల పాటు రాజకీయాలు నడుపుతాడు. కాబట్టి అలా నడిపేటప్పుడు ఆయన గుడ్ లుక్స్ లో ఉండాలంటే ఆయన వెనకాల మేము ఉన్నాం అనేది, లైక్ ధూళిపాల నరేందర్ దగ్గర నుంచి అందరూ మాట్లాడుకొచ్చింది. అందుకే ఆ మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఉన్నప్పుడు ఇది వీళ్ళకి ఈనాడు జ్యోతికి అర్థం కాల. ఈ తీర్మానాలు చేస్తున్నారంటే లోకేష్కి ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? చంద్రబాబు గారిని ట్రై చేసి ఉంటారు, దొరికుండరు. లోకేష్ని ట్రై చేసి ఉంటారు, దొరికుండరు. ఇదివరకైతే యాక్సెస్ ఉండేది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షం కాబట్టి యాక్సెస్ లేదు. కాబట్టి కింద ఉన్నటువంటి నాయకులను ఎవరైనా ఉంటారు, ఏమో సార్ ఏదో ఉద్దేశం లేకపోతే ఈ లెటర్